ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. ఎప్పుడు తీర్పు వస్తుంది అంటూ మరి తెలుగన్నలు ఇంతవరకు వెయిట్ చేయడం జరిగింది. తెలుగు తమ్ముళ్ళు కూడా మరి ఎదురు చూశారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకు ధర్మాసనం నుంచి ఒక తీర్పు వెలువడుతుంది. చంద్రబాబు మీద అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మరి ఏం కోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అన్న ఉత్కంఠకు తెరపడింది. మొత్తానికి మరి చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన క్వాష్ పిటిషన్ సీజే బెంచ్కు బదిలీ చేస్తూ ఎట్టకేలకు మరి అక్కడ మనకి అందుతున్న సమాచారం. అదేవిధంగా ఈ యొక్క అంశం మీద తెలుగు తమ్ముళ్ళు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా తెలుగు పార్టీ మొత్తం కేడర్ అంతా ఏమనుకుంటుందన్న అంశాన్ని ఇప్పుడు చర్చించబోతున్నాం. మనతో పాటు చర్చా కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు ఓలేటి రాము గారు, వీరు టీడీపీ సీనియర్ నాయకులు ఏపీ నుంచి. ముందుగా రాము గారిని ఇన్వైట్ చేస్తున్నాం. రాము గారు నమస్తే అండి. నమస్తే. రైట్ అండి, మరి తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది ద్విసభ్య ధర్మాసనం. ఒకరేమో మాజీ ముఖ్యమంత్రికి 17A వర్తిస్తుందని, మరొక న్యాయమూర్తి ఏమో వర్తించదు అని. మొత్తానికి దీన్ని సీజే బెంచ్కు బదిలీ చేయడం జరిగింది. దీని మీద మీ యొక్క స్పందన ఏంటండి రాము గారు? వాస్తవంగా ఇది మేము అనుకున్నదేనండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఆయన పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అనేది రూఢి అవుతుందండి. దానికి తోడు ఆయన దాదాపుగా 370 కోట్లు అన్నాడు. 370 కోట్లు కాస్త అది 27 కోట్లకి మామూలుగా దిగజారిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 27 కోట్లు కూడా సరిగ్గా చూపించలేని పరిస్థితిలో ఇవాళ కొట్టుమిట్టాడుతున్నారు సిబిఐ గాని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని. దీనికి నిదర్శనగా వాళ్ళ అక్కడ టోటల్ గా ఈ ప్రభుత్వం గాని సిబిఐ గాని అబాస్ పాలైతే వాళ్ళు శిక్షార్హులు అవుతారే. కాబట్టి దీని మీద తర్జన పడే పరిస్థితి హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని తర్జన పడే పరిస్థితులు ఉన్నాయండి. దానికి నిదర్శనగానే వాళ్ళ వీళ్ళు మరి ఇంకొక బెంచికి, అదే విధంగా మళ్ళీ భవిష్యత్తులో మరొక బెంచి, ఫుల్ బెంచికి కూడా వెళ్ళాలనే పరిస్థితికి తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా మేము చెబుతున్నామండి. దీనికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా ఆయన సలహాదారులు గాని, ఆయన చెప్పే ఈ యొక్క ప్రభుత్వ విధానాల్లో గాని ఖచ్చితంగా డొల్లతనం ఉందనేది స్పష్టంగా తెలుస్తుందండి. ఆ డొల్లతనం మొత్తం కూడా బయటపడి వాళ్ళ గందరగోళం, రాజ్యాంగం మొత్తం కూడా గందరగోళం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయండి. ఎందుకని మేము ఇలాగంటున్నామంటే దీనికి ఒక నిదర్శనం అండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది 17A ఒక వర్తించిద్ది అని అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో పాటు భవిష్యత్ తరాల్లో అందరూ కూడా దీన్ని వర్తింపజేయాల్సి వచ్చింది. ప్రభుత్వం అబాస్ పాలైద్ది, సిబిఐ కూడా అబాస్ పాలైద్ది, వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అదే గాని వర్తించదు అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని, ప్రధానమంత్రులు గాని భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా అది వర్తించదు అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఎప్పుడు కావాలంటే ఏదో జేబు దొంగల్ని గానీ జైలు వేసినట్టుగా వేయాల్సి వచ్చే పరిస్థితి అదే విధంగా ఎదురైద్దని చెప్పి కూడా వాళ్ళ రాజ్యాంగం తెలిసిన వాళ్ళకి కానీ, అదే విధంగా రాజ్యాంగం బయట పరిపాలన చేస్తున్న నాయకులందరూ కూడా వాళ్ళ గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని బతికే పరిస్థితి ఏర్పాటు చేశారండి. ఆ రకమైన పరిస్థితుల్లోకి ఈ యొక్క పరిపాలనా విధానాన్ని తోసేసిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం జనమంతా కూడా ఇవాళ రాష్ట్రం కాదండి దేశం మొత్తం కూడా ఇవాళ భయభ్రాంతులకి గురయ్యే పరిస్థితికి తీసుకొచ్చారండి నిర్ణయాలు. రైట్ అండి, మరి గతంలో కూడా సెప్టెంబర్ 9న అధికారులు అరెస్ట్ చేసేటప్పుడు మరి కొన్ని నియమ నిబంధనలు పాటించలేదు. మరి సిఐడి అధికారులు పాటించకుండా నన్ను అరెస్ట్ చేశారు, కనీసం గవర్నర్ యొక్క అనుమతి కూడా తీసుకోలేదంటూ నాడు చంద్రబాబు గారు చేసిన ఆరోపణ పట్ల మీ యొక్క వ్యాఖ్య ఏంటంటారు? మరి ముఖ్యంగా అది కూడా మరి పరిగణలో తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా తీసుకోవాలండి. తీసుకోకపోతే భవిష్యత్తులో ఏది మన కోడి పందాలని జేబులలో కొట్టిన లాగా రాష్ట్రంలో అనేక మంది ఇది ఎందుకంటే ఇది 17కి 18కి ఇది అమల్లోకి వచ్చింది. అంతకు ముందు చేసిన పనులన్నింటిలో కూడా సంబంధం లేదని అనే లెక్క వస్తే ఆఖరికి ఈవెన్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా అది ఎదురయ్యే పరిస్థితి ఉండిద్దండి. ఎందుకంటే ఎవరి దగ్గర అధికారం, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలని పని లేదు. భవిష్యత్తులో వచ్చే ముఖ్యమంత్రులు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ లోపల పరిస్థితి ఏర్పడిద్దండి. అందుకని ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పాలి ఏందనేది వాళ్ళు తర్జన పడే పరిస్థితి అండి. ఇది భవిష్యత్తులో కూడా ఇప్పుడు కూడా సాలదు, దీన్ని ఫుల్ బెంచ్కి పంపించాలనే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఎదురైద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
రైట్ అండి. అంటే ఇదంతా ఒకవేళ మరి టీడీపీ క్యాడర్కి ఐడియా ఉందంటారా, ముందుగానే జరగనుంది అని తెలుస్తుంటారా, మీకు కూడా తెలుసు అంటారా, ఊహించారా? అంటే టీడీపీ క్యాడర్కి ఐడియా అంటే వీటి మీద ఐడియా లేదండి. కాకపోతే రాజ్యాంగం పట్ల అదే విధంగా నాయకుడి పట్ల విశ్వాసం ఉందండి. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రకమైన ఒక చిన్న తప్పు కూడా చేయన ముఖ్యమంత్రులు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఆ సందర్భంగా గతంలో చెప్పాం, భవిష్యత్తులో కూడా చెబుతాం. ఎందుకంటే ఆయన ఎక్కడ ఎంతసేపు కూడా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తాడే తప్ప ఇవాళ జనాలను కానీ ఏది జనాల డబ్బు తినటానికి గాని, అదే విధంగా కార్యకర్తల్ని, అదే విధంగా రాష్ట్ర ప్రజల్ని హింసిస్తానికి ఆయన ఏ రోజు కూడా ఆయన ప్రణాళికలు కానీ, ఆయన సిద్ధాంతాలు కానీ, ఆయన ఆలోచన కానీ లేదంటానికి ఇది నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రకంగా ప్రభుత్వానికి లాస్ వచ్చింది కాబట్టి 27 కోట్లు, ఆ 27 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ 27 కోట్ల కోసం మేము లేకపోతే కేసులు పెట్టామంటే వాళ్ళ అటాకి 27 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ధ్వంసాలు చేసి అనేక రకాలుగా నష్టం చేసిందండి. ఈ రకంగా 20 కోట్లకి 30 కోట్లకి 20 కోట్లు వేసుకుంటే ఆఖరికి ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుకొని ఈయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి అనేక కోట్లు నష్టపోయినాయి అని చెప్పి వాళ్ళ మైన్ పాలసీ కానీ, లేకపోతే అదే విధంగా మద్యం పాలసీ కానీ, అదే విధంగా అటవీ శాఖ భూముల పాలసీ కానీ, అదే విధంగా ఈ యొక్క సర్వేదారులు అద్దులేసేదానికి వాళ్ళ 100 కోట్ల రూపాయలు వెచ్చించిన ఈ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్పి దాని భవిష్యత్తు అయితే వాళ్ళ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆర్థికంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ సర్వేదారులని కొత్త బొమ్మలు వేసుకొని వాళ్ళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి నష్టం చేసే పనులు తీసుకున్నారు కేబినెట్ అని చెప్పి వాళ్ళ ఈ కేబినెట్ మొత్తం కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాల్సి వచ్చిందండి భవిష్యత్తులో. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా ఓకే, అంటే ఒక ఇంట్లో అందరూ శాకాహారులే ఉంటే మరి ఉట్టు మీద పెట్టిన మాంసాహారం ఎవరు మింగినట్టు, ఎవరు తిన్నట్లు, ఎవరు కొట్టేసినట్లు కాకెత్తుకొని వచ్చిందా? ఎలా తీసుకోవచ్చు ఈ వ్యాఖ్యలు? ఏమండి ఇవాళ దానికి ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఇవాళ మేము చెబుతున్నాం అసలు అక్కడ మేము వండి జనాలకు పెట్టామే తప్ప మేము తిన్నది లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పాడు. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ లో వాళ్ళ అవినీతి జరిగింది అంటున్నారు. వాళ్ళు దాదాపుగా 40 సెంటర్లు 45 సెంటర్లు మీ కన్నలారా మీరు చూశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చింది. అదే విధంగా మీరు కూడా కొన్ని అవార్డులు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ లో అందుట్లో పరికరాల్లో 10 తెప్పించే బదులు 2 తెప్పించారా 4 తెప్పించారని చెప్పి నువ్వు లెక్క కట్టాల్సింది పోయి వాళ్ళ స్కిల్ డెవలప్మెంటే అవినీతి అని చెప్పి అనడంలో చాలా దుర్మార్గమైన పరిస్థితి అని చెప్పి ఆ దుర్మార్గానికి వాళ్ళ మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం మీద ఉండిద్దండి. ఖచ్చితంగా దానికి సహకరించిన మంత్రుల్లో అధికారుల మీద కూడా ఉండిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. రైట్ రాము గారు, మరి ఇప్పుడు అన్ని వేల కోట్లు అయితే అన్ని వందల కోట్లు అయితే అన్ని కోట్లు ఒకవేళ నేను తీయలేదు అంటే ఎవరు తీసారో కూడా చెప్పగలగాలి కదా. మరి దానికి సమాధానం ఉందా టీడీపీ దగ్గర? అనుమానాస్పదమైన వ్యక్తులు కానీ లేకపోతే ఏమైనా ఉన్నారా? మేము డైరెక్ట్ చెబుతున్నాం కదా, వాళ్ళు 370 కోట్లు 360 కోట్లు వాళ్ళు మనకి 10% మార్జిన్ మనీ కట్టమన్నారు. కట్టామని చెప్పి మేము చెబుతున్నాము. ఆ మార్జిన్ మనీ కట్టారా లేదనేది అడగాలి, ఆ అకౌంట్ కి వెళ్ళినాయా లేవు అనేది అడగాలి. వాళ్ళు లేదంటే వాళ్ళని నువ్వు డబ్బులు ఎక్కడికి తీసుకెళ్ళావు ఏం చేసావని వాళ్ళని అడగాలి. వాళ్ళందరూ మానేసి జీవో ఇచ్చిన ఒక్క ముఖ్యమంత్రి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళు నువ్వు ఈ చర్యలు తీసుకున్నావంటే ఖచ్చితంగా కక్ష ధోరణి చర్య. ఈ రకంగా చర్యలు తీసుకోవాలంటే భవిష్యత్తులో జీవితకాలం ఈ రకమైన శిక్షలకి, ఈ రకమైన జైళ్ళకి తిరగాల్సిన పరిస్థితి ఈ కేబినెట్, ఈ మంత్రులు, అదే విధంగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్న ఈ అధికారులే ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. రైట్ శివ గారు, ఇప్పుడు అదేవిధంగా ఓకే రాము గారు, ఇప్పుడు అదేవిధంగా ఇంట్లో దొంగలని, ఇంటి దొంగలని ఈశ్వరుడు కూడా పట్టలేరంటారు కదా. మరి ఒకవేళ మరి ఇంటి దొంగలే ఆ పని చేశారా? అటువంటి సమాధానం ఏమైనా ఉందా మీ దగ్గర? అసలు ఈ ఇంట్లో దొంగలు మా ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో రూపాయి కూడా ఖచ్చితంగా మేము ఈ యొక్క పర్చేజ్ చేసింది కానీ, అదే విధంగా జనాలు ఖర్చు పెట్టింది కానీ క్లియర్ గా వాళ్ళ జీవోలు ఉన్నాయి. అదే విధంగా జీవోలతో ప్రకారంగా ఆ యొక్క అధికారులు ఖర్చు పెట్టిన తీరు ఉందండి. ఆ తీరును మానేసి వాళ్ళ మీరు అవన్నీ కూడా చెక్ చేసుకోకుండా వాళ్ళ మీరు చేసిందంతా అవినీతి అనే పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా అని చెప్పి అంటున్నారని చెప్పి ఖచ్చితంగా జనం అంతా కూడా తెలుసుకున్నదంటే ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఏదన్నా అవినీతి జరిగిందంటే వాళ్ళ దేశం మొత్తం కూడా డిజిటల్ పేమెంట్ వాళ్ళ ప్రోత్సహిస్తుంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మందు
మందులో కొన్ని వేల కోట్ల రూపాయలు అమ్మే మందులో డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు అనేది ఖచ్చితంగా ఆయన అవినీతి కోసమే పెట్టలేదా లేకపోతే ఏంటనేది ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వచ్చిందండి. అదే విధంగా వాళ్ళు ఇసుక పాలసీ తీసుకొచ్చారు. ఇసుక పాలసీలో ఈ డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు, ఈ ఎవరెవరు కొనుక్కున్నారు అనేది ఎందుకు తెలియనికుండా దాన్ని గోప్యంగా ఉంచుతున్నారు అనేది కానీ తీస్తే భవిష్యత్తులో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి చాలా బాధ్యత వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామండి. రైట్ అండి. మరి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఓకే, స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇంకో డెవలప్మెంట్ కానీ ఒక నిధి కానీ ఇంకొక నిధి కానీ మరి నిధులు అనేవి ప్రజా సొమ్ములే. మీ డబ్బులు మా డబ్బులు మనందరి డబ్బులే. మరి మనందరి డబ్బులు అనేవి స్కాముల పేరిట ఈ విధంగా ఒకరో ఇద్దరో లేకపోతే అనుమానిత వ్యక్తులు లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారో ఈ విధంగా భోజనం చేస్తే మరి దేశ పరిస్థితి, అందులో ఉన్న రాష్ట్ర పరిస్థితి, అందులో ఉన్న ఓటర్ల పరిస్థితి ఏం కాబోతుందంటారు? వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ క్యాషిఫికేషన్ వేస్తానికి ఒకటే రీజన్ అండి. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి కానీ ఏ రకంగా అయితే మనీ ట్రాన్స్ఫర్ అయిందో ఆ రకమైన మనీ ట్రాన్స్ఫర్ ఎక్కడన్నా నాకు అయ్యిందా, నాకు గానీ లేదా నా కంపెనీలకు గానీ లేకపోతే నా పిఏలకు గానీ నా సహచరులకు గానీ అయ్యిందా, ఇది అంటే అవనప్పుడు ఇది నన్ను ఎందుకు ముద్దాయం చేస్తాదనే దాని మీద ఒక దాని మీద పెట్టుకొచ్చారండి. అదే విధంగా రెండోది ఏంటంటే కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకి ఖచ్చితంగా నేను ఒక్కనే బాధ్యుని ఎందుకు అవుతా అనే దాని మీద కూడా క్యాష్ పిటిషన్ చేస్తాం జరిగిందండి. ఇట్లా అదే విధంగా తీర్పు రావాల్సిన బాధ్యత ఈ చెప్పాల్సిన పరిస్థితులు వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి అదే విధంగా సుప్రీం కోర్టుకి ఆ గుమ్మంలో ఉందండి. ఖచ్చితంగా అది భవిష్యత్తులో వచ్చింది. ఖచ్చితంగా అందరూ కూడా కళ్ళు తెరుచుకుంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు మాత్రమే బయటకు వస్తుంది. అందులో ఉన్నవారు, చేసి ఉన్నవారు, అందులో పాలు పంచుకున్నవారు, అదేవిధంగా అందులో ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న వారు కూడా ఉండనే ఉన్నారు కదా. మరి వారి పరిస్థితి ఎలా ఉంది? వారు ఏమంటున్నారు? మేము కూడా అదే అడుగుతున్నాం అండి. ఇవాళ మీ నిజంగా ముఖ్యమంత్రి గారు డెసిషన్ మేకర్, ఆయన క్యాబినెట్ లో ఉంటే క్యాబినెట్ మంత్రులు ఉంటారు. ఆ మంత్రులు ఎవరైతే ఐటీ శాఖ ఉంటుందో, ఇంకో శాఖ ఉండిద్దో, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ఉండిద్దో, కార్మిక శాఖ ఉండిద్దో, ఇట్లాంటి శాఖలు ఉంటాయి. ఆ శాఖలకి యాజ్ పర్ ముఖ్యమంత్రిగా ఆయన ఒక డెసిషన్ తీసుకుంటారు. ఈ శాఖలో బాగా సభ్యతగా ఉంది, దీన్ని డెవలప్మెంట్ చేయాలి, దానికి కావాల్సిన ఫండ్స్ ఏం కావాలి, మీకు ఏదైతే చేస్తే బాగుండిద్ది అనేది ఆయన డెసిషన్ మేకర్ తీసుకుంటారు. ఆటోమేటిక్ గా స్కిల్ డెవలప్మెంట్ చేస్తే యువతకు ఉపాధి దొరికింది. అదే విధంగా ఇక్కడ కాకపోతే మన రాష్ట్రంలో కాకపోతే పక్క రాష్ట్రాల్లో దొరుకుతాయి, పక్క రాష్ట్రాల్లో కాకపోతే పక్క దేశాల్లో దొరుకుతాయని చెప్పే ఉద్దేశంతో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు దాదాపు 3-4 లక్షల మందికి వాళ్ళ ఐటీ ప్రొఫెషన్ లో కానీ అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ లో వాళ్ళకి శిక్షణ ఇప్పించడం జరిగిందంటే మనకి దాదాపుగా అయితే 300 కోట్లు, 350 కోట్లు, 360 కోట్లు డబ్బులు అయితే అయినాయి, ఖర్చు అయినాయి. దానికి గాను వాళ్ళు జాబ్లు వచ్చిన వాళ్ళు 80,000 మందికో 90,000 మందికో జాబ్లు వస్తే వాళ్ళు ప్రతి నెల ₹1,00,000 తీసుకుంటే లక్షలో 30,000 రూపాయలు కడతామంటే దాదాపు 80 × 30 లెక్కేసుకున్నా గానీ వాళ్ళు ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ ట్యాక్సులు మన రాష్ట్రానికి కట్టిన పరిస్థితులు ఎదురైనాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ట్యాక్సులు కట్టే దాంట్లో అగ్రగణ్యంగా వాళ్ళ ఐటీ శాఖ కానీ అదే పెద్ద పెద్ద చదువులు జాబులు చేసే వాళ్ళు లక్షల్లో జీతాలు తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా 30% ట్యాక్స్ కడుతున్నారండి. ఆ ట్యాక్స్లే వాళ్ళ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ శ్రీరామ రక్షగా మారింది. అటువంటి వాళ్ళకి మనం డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇష్టంలో మనకి రెట్టింపు ఆదాయం వచ్చిందే తప్ప దానికి నష్టం రాదు కదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే విధంగా నష్టాలు వచ్చినాయి అనే లెక్క కానీ వస్తే వాళ్ళ ప్రజావేదిక దాదాపు కూల్చివేశారంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఒక అనాలోచిత నిర్ణయం వలన వాళ్ళ రాష్ట్ర ప్రజల సంపద వాళ్ళ ఆవిరైపోయింది. ఆ దానికి నష్టపరిహారం ఏ ఒక్క అధికారి గాని లేదా ఈ ప్రభుత్వం కట్టాల్సి వస్తే ఎవరు కడతారో వాళ్ళ ముందు చెప్పాలండి. ఎందుకంటే ఇది కళ్ళ ముందు జరిగిన అవినీతి, అది కళ్ళ ముందు జరిగిన నష్టంగా మనం పరిగణన తీసుకుంటే ఖచ్చితంగా దానికి నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కట్టాల్సి వచ్చింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు పదే దొంగ అని అంటున్నారు. ఇవాళ మీరు ఆయన ఒకటే అడుగుతున్నారు, నేను దొంగ అయితే ఖచ్చితంగా నాకు ఈ జైలు శిక్ష అయింది, మీరు ఎక్కడ నేను తప్పు చేశానో నాకు దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ నిలదీసే దమ్ము ధైర్యం ఉన్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళ జనమంతా దేశం అంతా కూడా చెప్పుకుంటుందంటే అటువంటి పరిస్థితులు మీకు ఎదురైన రోజు మీరు చెప్పుకుంటాం కాదు కదా, భయపడి పారిపోవాల్సిన పరిస్థితి ముందు ఉండిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ అండి. ఇప్పుడు మరి ఈ కేసుకు సంబంధించి మరి చంద్రబాబు గారి మీద కానీ ఆయన స్థాపించిన పార్టీ మీద కానీ ప్రభావం ఉంటుంది కదా, ఎంత ఉందంటారు? ప్రభావం పడిందా? ఖచ్చితంగా అండి. మా మీద
సాఫ్ట్ కార్నరే ఉందండి జనంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయడు అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి ఖచ్చితంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ కూడా నిర్వీర్యం అయ్యే పరిస్థితిలాగా ఇవాళ అట్లా సాక్ష్యాలు చూపించలేని పరిస్థితి వచ్చిందండి. అందుకనే దానికి నిదర్శనగానే మొన్న తెలంగాణలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారండి. రేపో మాపో ఆంధ్రాలో ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని చెప్పి కూడా వాళ్ళందరికి కూడా వాళ్ళ తెలియజేస్తున్నారు. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి ఇదే అంశం ఇట్లాగే కొనసాగుతూ ఉంటే మరి తుది తీర్పు వెలువడేంత వరకు ఈ మధ్యలోనే మళ్ళీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి ఏపీలో. మరి ఎలా ఉండబోతుందంటారు? ముఖ చిత్రం, రాజకీయ ముఖ చిత్రం, టీడీపీ రాజకీయ ముఖ చిత్రం. మేము చూస్తున్నామండి, మొన్న తెలంగాణలో చంద్రబాబు నాయుడు లేదా చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన ఇబ్బంది ఉన్నారు. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. భయంకరంగా మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్. అంటే ఇప్పటికే మరి వయోభారంతో చంద్రబాబు గారు ఉన్నారు అంటూ కూడా బయట వినిపిస్తున్న మాట. మరి ఇప్పుడు కేసులు కానీ, వాదనలు, ప్రతివాదనలు, మరి ప్రత్యర్థుల యొక్క ఒత్తిళ్లు ఇవన్నీ తట్టుకోగలరా ఆయన? ఇప్పుడు వయోభారం అంటే ఒకటే చదువుతున్నా అండి. మేము చిన్న రెండు పాయింట్లు చదువుతామండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళి లేకపోతే శంకుస్థాపనలకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలంటే ఈయన వంగలేడండి. చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ తీసుకొని ఖచ్చితంగా నేలకు వంగి కొట్టే పరిస్థితి, అదే విధంగా నేల మీద పండుకొని అమరావతిలో దండం పెట్టే పరిస్థితి అండి. మొన్నగాక నిన్న గుంటూరులో ఒక చిన్న పిల్లకాలో దాటాల్సి వస్తే ఒక చిన్న బాదు మీద నడుచుకుంటూ ఆ దడికి వెళ్ళాడండి. వాళ్ళకి ఈయన బాదు కాదు కదా, కనీసం బిజ్జి కట్టినా కానీ నడిచే పరిస్థితి లేదండి. ఎందుకంటే దాదాపు 12 కిలోమీటర్లు ఉన్న అమరావతికే హెలికాప్టర్లు వెళ్ళిన ముఖ్యమంత్రి గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు ముసలోడు అని కానీ లేకపోతే ఫిట్నెస్ లేదంటాం కూడా చాలా హాస్యాస్పదంగా ఉందండి. ముందు ఆయన ఫిట్నెస్ ఆయన చూసుకొని ఖచ్చితంగా ఎదటాలంటే బాగుండేది. అయినా ఎలక్షన్ లో నువ్వు మంచి చేస్తావా చెడు చేస్తావా అని చెప్పాల్సింది పోయి వాళ్ళ ఫిట్నెస్ లేదని, ముసలోడని, లేకపోతే ఇంకోటని ఒక ఏది సైడ్ ట్రాక్ పట్టించి మనిషిని ఒక డిగ్రేషన్ చేసి ఏదో లబ్ధి పొందాలనుకుంటే అది ఖచ్చితంగా అది ఎదురైద్దండి. ఖచ్చితంగా నష్టం, ఆ ఇబ్బంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ వైసీపీ పార్టీ ఆ నాయకులు ఖచ్చితంగా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయండి. రైట్ అండి. మరి ఇప్పుడు ఇదే కేసులు ఈ విధంగా ముందుకు వెళుతూ ఉంటే, కేసులతోటి మరి దాడులు చేస్తూ ప్రత్యర్థులు వెళుతూ ఉంటే మరి రానున్న ఎన్నికలలో కూడా చంద్రబాబు గారి యొక్క పార్టీ మీద ప్రభావం పడే అవకాశం ఉంది కదా. మరి ముఖ్యంగా ఇప్పుడు జనసేనతో కూడా మీరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కాబట్టి మరి ఆ ప్రభావం ఈ ప్రభావం మీద దీని మీద పడి ఏమైనా ప్రభావం మీకేమైనా చూపించే అవకాశం ఉందా మీ టీడీపీకి? మాకైతే ఏమీ లేదండి. పట్టాల్సిన గ్రహణం పట్టింది, వదిలేసింది. భవిష్యత్తులో గ్రహణం పట్టాల్సిన వాళ్ళు వేరే ఉన్నారండి. ఆ గ్రహణానికి దగ్గర టైం వస్తుంది. ఖచ్చితంగా గ్రహణం పట్టిన రోజు వాళ్ళకి ఇబ్బంది అనేది ఖచ్చితంగా అర్థమైందండి. మాకైతే వాళ్ళ రాష్ట్రంలో మంచి వేవ్ ఉందండి. ఖచ్చితంగా వీళ్ళు చేస్తుంది తప్పు. ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క అధికార పరిపాలన కానీ ఎప్పుడు ఎంత తొందరగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతామా అని చెప్పి అనే పరిస్థితికి వాళ్ళ జనమంతా ఎదురు చూస్తున్నారండి. దానికి నిదర్శనగానే వాళ్ళ జనమంతా కూడా సభ్యతగా ఉన్నారండి. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళన్న ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ అండి. మరొకసారి మరి ముందుకు వెళదాం. మరి అదేవిధంగా విస్తృత ధర్మాసనానికి ఈ కేసు తీర్పును చేపట్టాలంటూ కూడా మరి అప్పీల్ చేయడం జరిగింది కదా. మరి సిజేఐకి విజ్ఞప్తి చేయడం జరిగింది కదా. ఏం జరగబోతుందంటారు ఈ మధ్య కాలంలో? నాకు తెలిసి రేపు కూడా మళ్ళీ అవ్వదండి. ఫుల్ బెంచ్ కూడా వెళ్తాది ఇది. ఎందుకంటే ఇది మనకి పాత సామెత ఒకటి ఉందండి. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాము కోపం అన్నట్టుగా వాళ్ళ ఈయన పెట్టిన కేసు గాని పిటిషన్ గాని కొట్టేస్తే భవిష్యత్తులో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరు ముఖ్యమంత్రులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు జోబు దొంగండి. లేదు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన కేసు అక్రమం అని గాని కోర్టు తీర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు గాని అదే విధంగా వాళ్ళ సిబిఐ గాని జైళ్ళలోకి వెళ్ళి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిద్దండి. అందుకని వాళ్ళ దీన్ని సాగదీసే ధోరణిలో ఉన్నారే తప్ప దీన్ని తేల్చే ధోరణిలో లేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా తేలిద్ది. ఆ తేలిన రోజు అందరూ కూడా పశ్చాత్తాపం పడాల్సిన రోజు అతి దగ్గరలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ అండి. ఇక చివరిగా రాముగారు మరి ఏమంటారు? వాదనలు, ప్రతివాదనలు, విమర్శలు, ప్రతి విమర్శలు, మరి తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ కొనసాగుతూ ఉంటే ఓటు వేసి గెలిపించడానికి ప్రయత్నిస్తున్న ప్రజలు కానీ, ఆల్రెడీ ఓటు వేసి గెలిపించి ఉన్న ప్రజలు కానీ, ఉన్న అధికార పక్షాన్ని కానీ లేకపోతే మీ ప్రతిపక్షాన్ని కానీ నమ్మకాన్ని పోగొట్టుకునే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉండేదండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలోని దిగజారిపోయాడండి. ఎందుకంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిది ఇంకొక చిన్న విషయం అండి. చంద్రబాబు నాయుడు గారిది 270 కోట్లు అన్నాడు, 370 కోట్లు అన్నాడు, ఆఖరికి 27 కోట్లు అన్నాడు. 27 కోట్లు కూడా సరిగ్గా చూపించలేని పరిస్థితి అండి. ఇవాళ ఈ ఒక్క చంద్రబాబు గారి మీద వాళ్ళ ఈ రాష్ట్రంలో
రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని వాడింది కానీ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక లాయర్లకి పబ్లిక్ లాయర్లకి ఇచ్చి వాళ్ళ మెయింటెనెన్స్ చేసిన దానికి గాను వాళ్ళ ఈయన చెప్పిన అవినీతి కంటే ఎక్కువ ఖర్చు అయిందని చెప్పి వాళ్ళ రాష్ట్రం కాదు దేశం అంతా చెప్పుకునే పరిస్థితి అయిందండి. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తానికి దాదాపు ఎంతమంది బలగాన్ని వాడారో, వాళ్ళకి ఎన్ని రకాల జీతాలు ఇచ్చారో, ఎంతమంది బెటాలియన్లు వాడారో అవన్నీ లెక్కలు తీస్తే వాళ్ళ కోట్లలో 100 కోట్లకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి మీద అబండాలు వేస్తానికి రాష్ట్ర సంపదను మొత్తం కూడా ఎందుకు కాకుండా పనికి రాకుండా పోగొట్టాడనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారండి. ఈ ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చుల్ని ఖచ్చితంగా లెక్క అడిగే రోజు అతి దగ్గరలో ఉందని కూడా చెప్తున్నామండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి ఓలిరామ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ సీజే బెంచ్కి బదిలీ అయినట్లుగా మనకి తెలియవస్తుంది. ఇక తీర్పులో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది ద్విసభ్య ధర్మాసనం. ఇందులో మాజీ ముఖ్యమంత్రికి 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ వాదించగా, అదేవిధంగా వర్తించదు అంటూ జస్టిస్ బేలా ఎం త్రివేది గారు మరి వాదించడం జరిగింది. మొత్తానికి విస్తృత ధర్మాసనానికి ఈ కేసును అప్పగించాలి అంటూ CJIకి చేసిన విజ్ఞప్తి. ఏం జరగనుందో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మండలానికి కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.